వర్షాకాలంలో టీటీడీ విచిత్ర నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నీటి సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికులు నివాసం ఉన్న బాలాజీ నగర్లో 6 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయాలని భావిస్తుంది. వ్యాపార ప్రదేశాలలో రోజుకు 8 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేయాలని సూచిస్తుంది. తిరుపతి నుంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచించింది టీటీడీ. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికులు నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాముల్లో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యాముల నుంచి, మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి సేకరించబడుతుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాముల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,300,000 క్యూసెక్లకు గాను ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు భక్తులు మరియు స్థానికులు నీటిని అవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.